My God. Oh my God. My goodness. This is the match I have ever dreamt of all about. అసలు ఏం మ్యాచ్ అండి ఇది, ఏం మ్యాచ్. నేను కల్లో కూడా ఊహించలేదు, కల్లో కూడా ఊహించని మ్యాచ్ ఈవేళ నేను చూశాను. సీరియస్లీ మ్యాన్. టాస్ ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకున్న 18 రన్స్ అని మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాచ్ విత్ 18 రన్స్. 18 రన్స్ కన్నా తక్కువ అయితే they are qualified to be in the playoffs. Can you believe this? Can anyone, whoever is here, can believe this? I cannot believe this, man. I cannot. ఎందుకంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో 3 ఓవర్స్కి అరౌండ్ 30 రన్స్ స్కోర్ చేసి మళ్ళీ వర్షం పడి మళ్ళీ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియని ఒక సందిగ్ధ స్థితిలో పడి ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేసి 218 రన్స్ స్కోర్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్బిలీవబుల్. I am not going to believe this because I am not an RCB fan anymore. I am the RCB's devotee. I cannot believe this. I cannot. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు, ఏ ఆర్సీబీ ఫ్యాన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అసలు వర్షం పడిన తర్వాత ఆ సందిగ్ధ, అసలు బ్యాటింగ్ అనుకూలిస్తుందా లేదా, బ్యాటింగ్ చేయగలుగుతారా లేదా, ఎక్స్పెక్టేషన్స్ అసలు నిల్ అన్నట్టు. ఆ సిచ్యువేషన్ నుంచి రజత్ పట్టిదార్ ఆడిన బ్యాటింగ్ చివరిలో వచ్చిన మొత్తం టోర్నమెంటు ఈ స్టేజ్లోకి రావడానికి కారణమైన మ్యాక్స్వెల్ కూడా పెర్ఫామ్ చేశాడు. ఈవేళ పెర్ఫామ్ చేశాడు. దిస్ ఈజ్ ద ఓన్లీ డే హీ పెర్ఫార్మ్డ్. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ వెన్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దిస్, వెన్ హిస్ టీమ్ నీడ్స్ టు విన్ దిస్ మ్యాచ్ అండర్ ద 18 runs. He turned up himself with the bat, with the ball. Oh my God, unbelievable. Nobody can believe this. Nobody, including me, cannot believe this, man. ఎదుర్కొండా ఉన్నది ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ఎంతసేపు పడుతుంది ఆయనకి మ్యాచ్ తిప్పడానికి కదా? It's not easy task, man. So my God, I'm admiring this team for my rest of my life, man. I don't know whether they qualify for the finals, whether they qualify for the, I don't know. I'm not able to describe this situation. With the tempo they have, they might even get the trophy as well. RCB, my God, you guys are unbelievable. I am not going to believe this anymore. I can't believe this because situations ఎట్లా ఉన్నాయంటే అన్బిలీవబుల్ సిచ్యువేషన్ నుంచి విన్ అయ్యారు మ్యాచ్. Seriously, my mind has gone mad. I'm going mad. Please save me. Please. Oh my God. H Dayal. Oh my God. You hold your nerves very much. You hold yourself. You hold your nerves. Oh my God. I can't hold myself here.
sitting watching you bowling there in front of the most successful batsman in this format. అసలు ఎలా చేశాడు అతను. I can't believe this. I can't still believe this. I am in the trance of CSK losing this match and giving RCB chance for the playoffs. I am still in the trance. I am still in the trance. I can't believe this. Oh my God. These guys are crazy, man. These guys are crazy. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. హోప్ ఉంది, హోప్ అసలు చాలా 0.001% హోప్ ఉంది. వీళ్ళు చేస్తారు కానీ ధోని మీద నమ్మకం లేదు. ధోని ఈజ్ వన్ సచ్ గాయ్. హీ కెన్ విన్ ద మ్యాచెస్ ఫ్రమ్ 0 to hero. He can win for the matches. Situation comes, he will stand still and he can win the matches. కానీ ఇక్కడ జరగలేదు భయ్య, అస్సలు జరగలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నమ్మరు, ఇక్కడ అస్సలు అలా జరగనే లేదు. ఎన్ని రోజుల తర్వాత నేను రివ్యూ పెడుతున్నాను. ఈ మ్యాచ్ నా భూతో నా భవిష్యత్. ఆర్సీబీ ఫ్యాన్స్కి సీరియస్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, they are going to have the blast tonight. They are going to. Why not, man? They have achieved this in every stage. They have every deserve to be in the playoffs. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా? చెన్నై సూపర్ కింగ్స్ ని 18 runs టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగి వర్షం పడుతూ 18 runs కన్నా తక్కువగా వాళ్ళని డిఫెండ్ చేయగలిగితే ప్లే ఆఫ్స్ కి దే కెన్ మేక్ ఇట్ అన్నప్పుడు దే హ్యావ్ వన్ దిస్ మ్యాచ్ ఇన్ 27 runs. వాట్ ద ఫక్ మ్యాన్, ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్. They have did this, they have done this, they have done. చూసారా? వినిపిస్తున్నాను కదా? వినిపిస్తుందా లేదా? నా దగ్గర కూడా బాంబులు ఉన్నాయి, నేను కూడా వెళ్ళి పేల్చాలని ఉంది నాకు. Everybody is doing this, man. Everybody. Why not, man? This RCB team deserves it, man. Deserves to be in the playoffs, deserves to be in the semi-finals, deserves to be in the finals, deserves to lift the trophy. Enduku? Why not, man? They made it. They did it for everybody in the rest of the world. Whoever is watching this video definitely will feel happy because RCB made it. They did it. They won it. They won it forever. They won it for the rest of their lives. I cannot still believe this. I'm going mad, man. I'm going mad. I can't still believe this. అస్సలు ప్రత్యర్థి ఏమైనా చిన్నవాడా పిల్లవాడా, అనుభవం లేనివాడా? అసలు సిఎస్కే లాంటి టీంని అంత దారుణంగా ఓడించడం అనేది అబ్బా. I can hear this. If you can hear this, acknowledge it, admit it, and make this period very precious. My God. Hats off, man. Hats off Faf WC. Hats off Virat Kohli. Hats off Yash Dayal. Hats off our beloved Hyderabadi bowler Siraj.
My goodness. They had made this happen, man. I feel Maxwell is looking very dangerous now. Very dangerous. Asla, I don't know. ప్లేఆఫ్స్ కి వచ్చిన ఫస్ట్ టీము కేఆర్ కావచ్చు, ప్లేఆఫ్స్ కి వచ్చిన సెకండ్ టీము ఆర్సీ రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, ప్లేఆఫ్స్కి వచ్చిన థర్డ్ టీమ్ హైదరాబాద్ కావచ్చు. ఐఎమ్ బీయింగ్ హైదరాబాదీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఐ టెల్ యూ గైస్, whoever is watching this video, it's not going to be so easy for you guys. It's not at all. దెబ్బ తిన్న పులి 10 రెట్లు 10 100 రెట్స్ 100 times 20 times 200 times 300 times 10,000 times బిలియన్ టైమ్స్. అసలు బౌన్స్ బ్యాక్ అయితే ఎలా ఉంటుందో, బెబ్బులి బౌన్స్ బ్యాక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆర్సీబీ. మేబీ దిస్ tournament, I don't know man. This tournament, maybe we are going to see the new winner, new else fucking winner this time. I believe so. మీరు ఎవరైనా బిలీవ్ చేస్తే కామెంట్ చేయండి. I am not able to నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఏం బ్యాటింగ్ భయ్యా, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. రజిత్ పట్టిదారు టెస్ట్ బ్యాట్స్మెన్ కొడుతుంటే బ్యాంచెత్ అసలు ఎక్కడ పోతున్నాయి బాళ్ళు. అసలు కొడుతుంటే అసలు బై మిస్టేక్లో వచ్చిన రన్అట్ ఫాఫ్ డు ప్లేసెస్. He was very good. He was very fucking good, man. He can able to score century. I was anticipating it for my lifetime. I was anticipating this match he will make century. అన్న మూమెంట్ లో బిగ్గెస్ట్ షాట్ స్ట్రైట్ డ్రైవ్ కొడితే బౌలర్ చేతికి వెళ్ళి తగిలి వికెట్స్ హెడ్ చేస్తే రన్అట్ అవడం భయ్యా. Can you believe this? I am not able to believing this. ఇది అన్బిలీవబుల్ విక్టరీ, అన్బిలీవబుల్. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా. రేపు మ్యాచ్లు మాత్రమే. 3 నుంచి 2 వచ్చేటట్టు, 2 రావడానికి, 2 నుంచి 3 రావడానికి, దీనికే తప్పితే ఇది మ్యాచ్ కదా. అసలు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే కదా సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్ అని. మనం ముందు నుంచి ఏమైనా యాంటిసిపేట్ చేసుకున్నదే కదా. వర్షం పడినా అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ దే షో టువర్డ్స్ ద ఆర్సీబీ. ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్. Nor any RCB fan can believe this. Nobody can believe this. Nobody. I bet you, I challenge you, comment me on my channel. ఎవ్వరు బిలీవ్ చేయరు, ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇదేం విన్ను 27 runsలో విన్ అవ్వడం అనేది అసలు 18 runs చాలా అనుకున్న సిచ్యువేషన్. ఎస్టేయాల మై గాడ్, మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ మ్యాన్, మైండ్ బ్లోయింగ్. మ్యాక్స్వెల్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసాడు. ఫస్ట్ బాల్ అబ్బా కెప్టెన్ అనుకుని ఉంటాడు. వాట్స్ గోయింగ్ ఆన్? ఇట్స్ ఎ గ్యాంబుల్. Giving the first over to Maxwell is a gamble. Let him go for runs. Nobody bothers. But still, he got get rid of the most highest run scorer of this tournament, Ruturaj Gaikwad. He get rid of his wicket in the very first ball. Can you believe it? I cannot believe this, man. I cannot. వీళ్ళు ఆస్ట్రేలియన్స్ బేసిక్గా ఏమవుతుందంటే, ఒక్కసారి ప్లే ఆఫ్స్కి వచ్చి మ్యాండేటరీ విన్నర్స్ వచ్చేటప్పటికల్లా దే ఆర్ బెస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దెమ్. అదే నాకు అనిపించింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ రన్ స్కోరింగ్ రజిత్ పట్టిదార్
14 from 6 balls is very much important. 16 from 7 balls from Maxwell is very much important. Nobody can deny this. Nobody in this world can deny this. They both of them gambled around 30 runs. Put in front of the CSK. వాళ్ళ కాదు అసలు ఎలా అవుతుంది? 200 కొడితేనే కష్టం అనుకున్న పరిస్థితిలో 218 కొట్టి 18 డిఫరెన్స్ విన్నవాళ్ళ పరిస్థితిలో 218 బోర్డు మీద పెట్టి 219 కొడితే విన్ అనే పరిస్థితిలో పెట్టి వాళ్ళని డిఫెండ్ చేశారండి 27 రన్స్కి. I'm going mad forever. I will be mad forever. Whoever is the RCB fan will go mad forever and ever. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. వాళ్ళు they had made this happen. Hats off to the RCB bowlers, hats off the RCB batsmen, hats off for the captaincy as well. He utilized the bowlers very well. Let's see in the semis. Let's see in the playoffs. I am pretty much sure that this tournament going to be the new winner. It's not KKR, it's not Rajasthan Royals, it's not SRH. There will be a new winner coming very soon. Wait for that. Every RCB fan కాలర్ ఎగరేసుకొని రెడీగా ఉండండి. కాలర్ ఎగరేసుకొని రెడీగా ఉండండి. You are going to witness the best match out of it. Everybody, believe me, trust me. You are going to witness the new winner for 2024. No more KKR, no more Rajasthan Royals, no more SRH. I am being Hyderabadi, I am the SRH fan. Still, I support RCB because RCB deserves it. Once in a row, 6 matches continuously win. It's not at all an easy task, man. These guys did it. These guys did it for their fans. Their fans should be proud people. They are very much proud. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మ్యాచ్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కమిట్మెంట్. ఇంత బాటమ్ 10లో ఉండి అక్కడి నుంచి ప్లే ఆఫ్స్కి మై గాడ్ I don't know whether this happened in the history or not. Might be happened, but this is history. This history rests for all, one time for all, forever. Signing off, Suresh Hettigelli.